నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. మీకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా నియమించుకున్నప్పుడు లేదా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులుగా, తాత్కాలిక ఉద్యోగస్తులుగా నియమించుకొని మీతోని సుదీర్ఘకాలం పనిచేయించుకున్నట్లయితే మిమ్మల్ని ప్రభుత్వం ఆ యొక్క డిపార్ట్మెంట్‌లో కంపల్సరీ రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రశ్న యొక్క ఉద్దేశ్యం ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు గానీ, లేదా తాత్కాలిక ఉద్యోగస్తులు గానీ, లేదా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులుగా మీరు ప్రభుత్వంలో డిపార్ట్మెంట్‌లో పనిచేసినప్పుడు సుదీర్ఘకాలంగా అంటే 10 సంవత్సరాలు దాటినప్పుడు మీకు ఆ యొక్క ప్రభుత్వము అదే డిపార్ట్మెంట్‌లో తప్పకుండా మీకు శాశ్వత నియామకాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీనిపైన చాలా అనేకమైనటువంటి జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. అంటే మీరు ఒక డిపార్ట్మెంట్‌లో ఏదైనా డిపార్ట్మెంట్‌లో తాత్కాలిక ఉద్యోగస్తులు నియమించబడ్డారు. మీరు ఆ డిపార్ట్మెంట్‌లో కనీసం 10 సంవత్సరాల వరకు పనిచేశారు. లేదా 12 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు పనిచేశారు. ఇలా మీరు ఎక్కువ కాలం పనిచేసినప్పుడు ఆ ఉద్యోగం పట్ల మీకు పూర్తి యొక్క హక్కులు ఏర్పడతాయి. ఆ ఉద్యోగస్తు అదే డిపార్ట్మెంట్‌లో మీకు ఆ ప్రభుత్వం శాశ్వతంగా నియమించవలసి ఉంటుంది. అంటే ఒక మామూలుగా మనం ఎగ్జాంపుల్ ఒక డిగ్రీ కాలేజ్‌లో గానీ, ఒక జూనియర్ కాలేజ్‌లో గానీ మనకు లెక్చరర్‌లను తాత్కాలిక ఉద్యోగస్తులుగా నియమించుకుంటున్నారు. అలాగే తాత్కాలిక ఉద్యోగస్తులుగా నియమించుకున్నప్పుడు అది 7 సంవత్సరాల తర్వాత లేదా 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కంపల్సరీ శాశ్వత ఉద్యోగాలుగా నియమిస్తూ తెలంగాణలో కూడా ఈ మధ్యన వాళ్ళకు శాశ్వత ఉద్యోగస్తులుగా నియమించడం జరిగింది. అంటే ఒక మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, లేదా అవుట్‌సోర్సింగ్ డిపార్ట్మెంట్‌లలో మీకు చాలా మటుకు జాబులు పడుతున్నాయి. అంటే వేరే వేరే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేదా ఆర్‌డీఓ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్‌లో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా, కంప్యూటర్ ఆపరేటర్‌గా చాలామంది జాయిన్ అవుతారు. ఇలా జాయిన్ అయిన వాళ్ళందరికీ మాకు ఇది ప్రైవేట్ ఉద్యోగమే, మాకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాదు, నా లైఫ్ ఇంతే అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా కానీ, తాత్కాలిక ఉద్యోగస్తులుగా కానీ, లేదా అవుట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులుగా మీరు శాశ్వత కాలం అనగా 10 సంవత్సరాల పైన పనిచేసినప్పుడు మీకు ఒకవేళ అక్కడ పర్మనెంట్ అది జాబ్ ఇయ్యనట్లయితే మీరు హైకోర్టుకి వచ్చే అవకాశం ఉంటుంది. హైకోర్టుకు మీరు ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోండి. అంటే ఈ యొక్క రిప్రజెంటేషన్ ఏమని పెట్టుకోవాలి? నేను ఈ యొక్క డిపార్ట్మెంట్‌లో అనగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్‌లో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నన్ను తాత్కాలిక నియామకాల కింద తీసుకున్నారు. నాకు ఈ యొక్క నియామకాలలో అటెండెన్స్ కూడా ఉన్నది. నాకు ఈ అటెండెన్స్ ప్రకారంగా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అటెండెన్స్ కూడా తీసుకుంటున్నాను. అంతేకాకుండా నాకు తాత్కాలికమైన శాలరీ కూడా ఇస్తున్నారు అనేటువంటి మీరు ఆ విధంగా ఉన్నప్పుడు, ఆ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్‌లో కూడా మీరు మీకున్నటువంటి ఆ యొక్క వర్క్ ఈ యొక్క విషయాన్ని కూడా మొత్తం తెలియజేసుకుంటూ మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేశారో ఒక హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలి. హైకోర్టులో మీరు రావాల్సింది అనుకున్నప్పుడు మాత్రం మీరు ఎవరికి నేను శాశ్వత ఉద్యోగస్తుని ఎవరికి అడగాలి? ఎమ్మెల్యే చుట్టూ తిరగన్నా, ఎంపీ చుట్టూ తిరగన్నా, లేదా నేను మా యొక్క హైయర్ అథారిటీ యొక్క డిపార్ట్మెంట్ యొక్క చుట్టూ తిరగన్నా అని అవసరం లేదు. మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరు తాత్కాలికంగా కానీ, లేదా అవుట్‌సోర్సింగ్‌గా కానీ నియమించబడినప్పుడు మీరు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి. మీకు 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు దాటింది అన్నప్పుడు మీరు ప్రభుత్వానికి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి. మీ డిపార్ట్మెంట్‌కి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోండి. ఏమని? నేను ఇన్ని సంవత్సరాలుగా పనిచేశాను. నన్ను శాశ్వతంగా నా యొక్క ఈ యొక్క డిపార్ట్మెంట్‌లో ఎంప్లాయీగా నియమించుకోగలరని అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నట్లయితే మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ మీ డిపార్ట్మెంట్‌కి ఇయ్యండి. ఒకవేళ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అప్లికేషన్ ఫామ్ కన్సిడర్ చేయనట్లయితే, లేదా యాక్సెప్ట్ చేయనట్లయితే, వాళ్ళు తీసుకొని కూడా మీకు ఎలాంటి రిసిప్ట్ ఇయ్యనట్లయితే అప్పుడు మీరు దాన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇయ్యండి. అంటే ఒకవేళ తీసుకొని మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అప్లికేషన్ ఫామ్ తీసుకున్నామని ఒక ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్లయితే, లేదా అక్నాలెడ్జ్‌మెంట్ కార్డ్ ఇచ్చినట్లయితే, ఆ అక్నాలెడ్జ్‌మెంట్ బేస్ చేసుకొని మీరు హైకోర్టుకు రావచ్చు. హైకోర్టు అడ్వకేట్‌ని సంప్రదించొచ్చు. హైకోర్టు అడ్వకేట్‌కు ఆ యొక్క అక్నాలెడ్జ్‌మెంట్ రిసిప్ట్‌తో సహా మీరు ఇచ్చినట్లయితే దాని బేస్‌తోని మీకు రిట్ ఆఫ్ మాండమస్ పిటిషన్ వేయడం జరుగుతుంది. లేదా మీకు అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఎలాంటి రిసిప్ట్ వాళ్ళు ఇయ్యలేదు, అక్నాలెడ్జ్‌మెంట్ ఇయ్యలేదు, ఎండార్స్‌మెంట్ ఇయ్యలేదు అని మీరు అనుకున్నప్పుడు మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు రిజిస్టర్ పోస్ట్ చేయండి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌ను, మీ యొక్క రిప్రజెంటేషన్‌ను నాకు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానన్న విషయాన్ని మీరు ప్రభుత్వానికి తెలియజేస్తూ, మీ ఉన్నతాధికారులకు తెలియజేస్తూ ఒక ఉత్తరం రాయండి, లేదా అప్లికేషన్ ఫామ్ రాయండి, లేదా రిప్రజెంటేషన్ రాయండి. ఆ రిప్రజెంటేషన్‌ను మీరు హైకోర్టు అడ్వకేట్‌కి సంప్రదించి ఇచ్చినట్లయితే ఆ రిప్రజెంటేషన్ ప్రకారంగా మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, మీ యొక్క ఐడీ కార్డ్ ఏమున్నది, మీ ఐడీ కార్డ్‌లో ఏమని రాశారు, ప్రస్తుతం ఏ డిపార్ట్మెంట్‌లో మీరు కొనసాగుతున్నారు, ఎంతకాలంగా కొనసాగుతున్నారు, మీకు కొనసాగిన తర్వాత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా లేదా అన్నీ పరిశీలించిన తర్వాత మీకు హైకోర్టు అడ్వకేటు రిట్ ఆఫ్ మాండమస్ అంటే ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ వేయడం జరుగుతుంది. అంటే మీకు మీ హక్కులు ఉన్నాయో ఈ యొక్క ఆర్టికల్స్ ప్రకారంగా తెలియజేస్తాం. ఆర్టికల్ ప్రకారంగా మీకు ఉద్యోగస్తుల యొక్క హక్కులు మనం తెలుసుకోవడం కోసం ఆర్టికల్ 14 అండ్ 16 అనేది చాలా క్లియర్‌గా
తెలియజేస్తుంది. సో ఇక్కడ మనం హైకోర్టుకు రావాల్సినప్పుడు ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుకు వస్తాం. అందులో మనం రిట్ ఆఫ్ మాండమస్ పిటిషన్ వేసుకున్నట్లయితే హైకోర్టు మిమ్మల్ని పరిశీలించి మీ యొక్క డిపార్ట్మెంట్ని పరిశీలించి మీరు ఎంతకాలం చేస్తున్నారో కూడా పరిశీలించిన తర్వాత మీకు డిపార్ట్మెంట్కు మీకు నోటీస్ ఆర్డర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ యొక్క నోటీస్ ఆర్డర్ ఇవ్వడం అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క డిపార్ట్మెంటు మీ విషయం గురించి వాళ్ళు కౌంటర్ ద్వారా హైకోర్టుకు తెలియజేయమని అర్థం. అప్పుడు కౌంటర్ ద్వారా హైకోర్టుకు తెలియజేసినప్పుడు అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నదో గమనించిన తర్వాత హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరుగుతుంది. మీరు శాశ్వత ఉద్యోగస్తులుగా నియమించబడడానికి చాలా అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు శాశ్వత ఉద్యోగస్తులుగా నియమించడానికి అవకాశం ఏర్పడినప్పుడు హైకోర్టు ఆర్డర్ను మీరు తీసుకొని మీరు నాకు హైకోర్టు ద్వారా శాశ్వత ఉద్యోగస్తులుగా నియమించబడడానికి అవకాశం కలిగింది అని తెలియజేసినట్లయితే వాళ్ళు అప్పుడు మీ యొక్క అదే డిపార్ట్మెంట్లో మిమ్మల్ని శాశ్వత ఎంప్లాయీగా నియమించుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఏ రకమైన బెనిఫిట్స్ ఇవ్వాలో పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తారో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అప్పటికి కూడా ఇవ్వకపోయినట్లయితే మీరు ఆ యొక్క అదే డిపార్ట్మెంట్ పైన కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కూడా వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది, వెళ్ళవలసిన అవసరం ఉంటుంది, వెళ్ళవచ్చు కూడా. సో వెళ్ళి కూడా మీరు సాధించుకోవచ్చు. అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు జీవితాంతం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగాను, తాత్కాలిక ఉద్యోగస్తులు జీవితాంతం తాత్కాలిక ఉద్యోగస్తులుగాను, సో ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా జీవితాంతం అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగాను ఉండాల్సిన అవసరం లేదు. ఒక పర్పస్ కోసం ప్రభుత్వం ఏదైతే ఒక ఉద్దేశం కోసం నియమించుకున్నదో ఆ పర్పస్ సాల్వ్ అయిన తర్వాత మిమ్మల్ని కంపల్సరీ కూడా మీ యొక్క సేవలను వినియోగించుకున్నందుకు, ఎందుకంటే మీ సేవలను వాళ్ళంటే ఒక ప్రభుత్వ ఉద్యోగస్తు ఎంత పనిచేస్తున్నాడో మీరు అంతకంటే ఎక్కువ పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంతైతే శాలరీ తీసుకుంటున్నాడో మీరు అంత శాలరీ తీసుకోవట్లేదు. కాబట్టి మీరు కూడా కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత లేదా 10 లేదా 12 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు వారికి ఈక్వల్గా పనిచేసినప్పుడు వారికి ఈక్వల్గా మీరు జీతం తీసుకునే హక్కు మీకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ టెంపరీ ఉద్యోగస్తులు కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ మీరు శాశ్వతంగా అలాగే ఉండిపోదామనే ఆలోచన ఉండకండి. మీరు ప్రభుత్వం పైన ఏ నియామకాలలో నియమించబడ్డారో, మీరు ఏ విధమైన సోర్సెస్తో నియమబడ్డారో మీరు గమనిస్తూ ఉంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో అది చాలా క్లియర్గా రాసింది ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ క్లియర్గా తెలియనప్పుడు దానికి మీరు హైకోర్టు అడ్వకేట్ సంప్రదించినట్లయితే మీకు ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పటికి కూడా ఒక మనిషిని అవుట్సోర్సింగ్ కానీ ఉంచడం అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం కాదు. ప్రభుత్వం యొక్క పర్పస్ వాళ్ళు మీరు చేసే పని ద్వారా వాళ్ళ యొక్క పర్పస్ తీరినట్లయితే, మీరు చేసే పని ద్వారా వాళ్ళ యొక్క సక్సెస్ తీరినట్లయితే, అంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం తీరినట్లయితే మిమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగస్తులుగా కంపల్సరీ చేయవలసిన అవకాశం ఉంటుంది, చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. చేయకపోయినట్లయితే మీరు దాన్ని సాధించుకున్నట్టుకు హైకోర్టు ద్వారా సాధించుకునే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఒకవేళ మీరు టెంపరీ ఉద్యోగస్తులుగా ఉన్నారు, పర్మనెంట్ ఉద్యోగస్తులుగా మిమ్మల్ని చేయట్లేదు, ఒకవేళ పర్మనెంట్ ఉద్యోగం ఎప్పుడైతే అడుగుతారో మిమ్మల్ని అప్పుడు జాబ్లో నుంచి తీసేస్తున్నారు అని నాకు ఈ మధ్యన సంగారెడ్డి నుంచి కొంత కంప్లైంట్ చేయడం జరిగింది. మేము చాలా టెంపరీ ఉద్యోగస్తులుగా దాదాపు 18 సంవత్సరాలు పనిచేసినాము, కానీ మాకు ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగస్తులు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది, కానీ మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసి అటెండెన్స్లో సిగ్నేచర్ పెట్టించుకోవట్లేదు అని కంప్లైంట్ జరిగింది. అంటే అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు హైకోర్టుకు వచ్చేసినట్లయితే, హైకోర్టు అడ్వకేట్ సంప్రదించినట్లయితే మీకు తప్పకుండా న్యాయం జరిగి మీ యొక్క శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొందరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు సాధారణంగా అన్ని డిపార్ట్మెంట్లలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు, సో స్వీపర్లుగా పనిచేస్తున్నారు, లేదా చిన్న పర్మనెంట్ ఉద్యోగస్తులు చేస్తున్నారు. వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వట్లేదు. సో శాలరీస్ ఇవ్వకుండా ఉన్నతాధికారులు సతాయిస్తున్నారు. సో అప్పుడు కూడా మీరేం భయపడకండి. మీ శాలరీస్ రాకపోయినా, మిమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగస్తులు చేసుకోకపోయినా మీకోసం హైకోర్టు ఉంటుంది. హైకోర్టు మీ యొక్క హక్కులను కాపాడడం కోసం మాత్రమే ఉన్నది. ఒకవేళ అప్పటికి మీకు ప్రాబ్లం అనిపించినప్పుడు, మీరు ఎవరిని సంప్రదించాలో అర్థం కాని అనుకున్నప్పుడు మీరు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9848120631 ఈ నెంబర్కి సంప్రదించండి. మీకు నేను చాలా క్లియర్గా తెలియజేస్తున్నాను. ఎవరైనా కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ, తాత్కాలిక ఉద్యోగస్తులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ ఇప్పటికి కూడా మీరు అలాగే ఉండిపోతున్నారు, మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదు, ఉద్యోగంలో శాశ్వత ఉద్యోగం రావట్లేదు అనుకున్న మాత్రం తప్పకుండా సంప్రదించి మీ యొక్క లక్ష్యాలను సాధించుకోండి, ఉన్నత ఉద్యోగస్తులుగా మారండి. థ్యాంక్ యూ.